నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వరదలు వచ్చి ఉన్నదంతా కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన దారుణ దృశ్యం వర్ణాతీతం. అస్సాంలోని శివసాగర్, చెరైడియా జిల్లాల్లో ప్రళయ విపత్తు సృష్టించిన భయంకరమైన వరదలు వేలాది జీవితాలను రోడ్డును పడేశాయి. కంటి ముందే ఇళ్లు నీట మునిగిపోతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి బిడ్డలను భుజాన వేసుకుని అర్ధరాత్రి ఆకలి కేకల మధ్య చెట్ల కొమ్మలను పట్టుకుని వేలాడుతున్న బాధితుల దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. నజీరా సమీపంలోని హులాంగ్ కటోనీ గ్రామంలో చోటు చేసుకున్న ఒక ఘటన చూస్తే ఎవరి కంటైనా కన్నీరు తిరగాల్సిందే. ఒక చిన్నారి బాలుడు తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి రాత్రంతా వర్షంలో నానిపోతూ ఒక చెట్టు కొమ్మపై కాలం గడిపాడు. మేము తినడానికి ఏమీ లేక చెట్ల ఆకులు తింటున్నాం అంటూ ఆ చిన్నారి పచ్చి ఆకును చేతిలో పట్టుకొని ఏడుస్తూ పలికిన భయానక మాటలు వింటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. సొంత ఇల్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో దిక్కుతోచక తీవ్ర అనారోగ్యంతోనే బాధపడుతూనే ఆ కుటుంబం రాత్రంతా ఆ చెట్టుపైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపింది. అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన నిదర్శనం. వందలాది కుటుంబాలు తమ ఇళ్ల కప్పులపై, చెట్ల కొమ్మలపై ఆకలి దప్పులతో నకనకలాడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భవతులు తాగడానికి బొట్టు నీరు లేక, తినడానికి తిండి లేక నరకం చూస్తున్నారు. వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఇళ్ల కప్పులను తాకే స్థాయికి చేరుకోవడంతో ఏ క్షణంలో ఏమవుతుందోనని ఆ జనం కన్నీరు మున్నీరవుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి నెట్వర్క్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అవడంతో బయట ప్రపంచానికి తమ ఆవేదనను చెప్పుకునే మార్గం కూడా ఆ బాధితులకు లేకుండా పోయింది. తాము ఎక్కడున్నామో రెస్క్యూ టీంలకు సమాచారం అందించలేక, ఆకలితో అలమటిస్తున్న పిల్లల ఏడుపులు చూడలేక తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, తమ బిడ్డల కడుపు నింపడానికి ఆకులనే నమనాల్సిన దుస్థితి రావడానికి మానవాళికి తీవ్ర శోకసంద్రం. వేలాది మంది అమాయక ప్రజలు కూడు గూడు లేక ప్రళయ వరద నీటి మధ్య, చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఆర్మీ విపత్తు నిర్వహణ దళాలు తక్షణమే స్పందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతే పరిస్థితి మరింత వినాశకరంగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రళయం సృష్టించిన అంధకారంలో ఆకలితో అల్లాడుతున్న ఆ పసిపిల్లల ఏడుపులు అందరి మనసును తీవ్రంగా కలిచివేస్తున్నాయి. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.